నమస్తే అవధాని. మొన్న 2 రోజుల క్రితం సోమవారం నాడు ఇండియా కూడా మీటింగ్ అయింది ఢిల్లీలో. సరే, దాదాపు 23 పార్టీల వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యారు. దట్స్ వాట్ ది రిపోర్ట్ ఇస్. 23 పార్టీల వాళ్ళు మీటింగ్ అటెండ్ అయినా ఈరోజు కూడా ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నది ఎవరు అనే దాని మీద ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఇదే దురదృష్టకరం. ఎందుకంటే ఇండియా కూటమిని కాంగ్రెస్ లీడ్ చేస్తోంది అంటే ఎక్కువ ప్రయారిటీ కాంగ్రెస్కి ఇవ్వాల్సి వస్తుంది. దానిని అంగీకరించడానికి భాగస్వామ్య పక్షాలు సిద్ధంగా లేవు. భాగస్వామ్య పక్షాలలో సరే అంటే లెఫ్ట్ పార్టీస్ ఏమో ఆల్మోస్ట్ దే లాస్ట్ పొలిటికల్లీ ది ప్రయారిటీ. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళకి కేరళలో ప్రభుత్వం ఉంది. కేరళ ఎన్నికల్లో పోటీ అంతా కూడా యూడిఎఫ్ అండ్ ఎల్డిఎఫ్. యూడిఎఫ్ ఈజ్ లెడ్ బై కాంగ్రెస్ పార్టీ, ఎల్డిఎఫ్ ఈజ్ లెడ్ బై సిపిఎం. ఎల్డిఎఫ్ని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వాళ్ళు బీ టీమ్ ఫర్ కాంగ్రెస్ అన్నారు, బీ టీమ్ ఫర్ బీజేపీ అన్నారు. ఆ ప్రచారం చాలా ఎక్కువ వెళ్ళింది ఫర్ వేరియస్ రీజన్స్. అంటే వాళ్ళు అన్నది ఏమిటంటే అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీద మరికొన్ని విషయాల్లోనూ వచ్చిన ఆరోపణల మీద కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయలేదు. ఎందుకు యాక్ట్ చేయలేదంటే బికాస్ ఇట్ ఈస్ బీ టీమ్ ఫర్ బీజేపీ అనే ఆరోపణలు చేసి ఇచ్చేసి. ఇది ఒక యాంగిల్, అంటే ఒక పార్టీకి సంబంధించి. ఇంకొకటి వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ని మీ కర్మ మీరు చావడం నాకు సంబంధం లేదు అని మమతా బెనర్జీని ఎత్తుకొట్టింది. మమతా బెనర్జీకి నమ్మకం ఏమిటంటే నేను మళ్ళీ పవర్లోకి వస్తున్నాను, ఐఎమ్ ష్యూర్ టు కమ్. నేను ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి కదా, ఆమె లెక్కలు అవ్వకండి. కానీ ఫలితాలు విరుద్ధంగా వచ్చాయి. ఫలితాలు విరుద్ధంగా రావడంతో పాటు పార్టీ వీక్ అవడం మొదలెట్టింది. ఎందుకంటే పార్టీ చీలిపోయి 58 మంది 60 మంది పక్కడిపోయారు. మేము అపోజిషన్ ప్రేమ అపోజిషన్ అన్నారు. స్పీకర్కి లేఖ ఇచ్చారు. స్పీకర్ ఆల్మోస్ట్ రికగ్నైజ్ చేసేది అయిపోయింది. పార్లమెంట్లో కూడా 20 మంది సభ్యులు పక్కకి వెళ్ళిపోయారు. అది కూడా ఇప్పుడు సరిగ్గా మమతా బెనర్జీ ఢిల్లీ వస్తున్న రోజుకి జరిగింది. ఈ 2 సంఘటనలతో మమతా బెనర్జీ వీరికి కనుక ఆమెకు కాంగ్రెస్ అవసరం కనపడింది.